యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అండ్ ఈ ఫిలిం బాయ్ అరవింద్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది శ్యామ్ సింగ్ రాయ్. నానిగారు చేసిన ఆ మూవీకి ఫస్ట్ స్టోరీ దాని గురించి వెళ్దాం. కాకపోతే ఆ మూవీకి కావాల్సినంత అప్రిసియేషన్ కానీ అంత గుర్తింపు రాలేదని ఒక సగటు సినీ ప్రేమికుడిగా నా ఒక అభిప్రాయం. దానికి మీరేమంటారు? రైట్ అండి, అదే ఆశ్చర్యం. నేను ఈ మధ్య కాలంలో కొన్ని ఫంక్షన్స్లో కొంతమంది హీరోస్తో ఎదురుపడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు శ్యామ్ సింగ్ రాయ్ అంటే శ్యామ్ సింగ్ రాయ్ విన్నాను బాగానే అని అన్నాను కొంతమంది. నువ్వు రైటర్ అని కొంతమంది. అంటే ఈ సినిమాలో టాప్ హీరోల దృష్టికి కూడా వెళ్ళలేదు సినిమా. అయినా కూడా వెళ్ళాల్సిన చోట రీచ్ వచ్చింది. మీరు అన్నట్టుగా ఫుల్ ఫ్లెడ్జ్గా దానికి రావాల్సినంత రాలేదు, బట్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. అన్ని విధాలా మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది నాకు, సినిమాకి, ఎస్పెషల్లీ నానిగారికి. ఆ సినిమాని నమ్మి దాన్ని ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిన క్రెడిట్ గోస్ టు హీరో నానిగారు. ఓకే సార్, ఆ మూవీ విషయానికి వచ్చేటప్పటికి అంటే అందులో సైన్స్ని ఇంక్లూడ్ చేశారు, దాంతోపాటు దేవదాసి ఒక అంటే ఆ రోజుల్లో జరిగే దాని గురించి ఇంక్లూడ్ చేసేసి ఇట్లాంటి పాయింట్ అంటే చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇది వేరే లాంగ్వేజ్లో మేము ఎప్పుడైనా కానీ చూసుంటాము, కానీ తెలుగులో ఇట్లాంటి పాయింట్తో రావడానికి గల మెయిన్ రీజన్ అంటే ఈ స్టోరీకి ఆద్యం ఎక్కడ పడింది సార్? స్టోరీకి ఆద్యం అంటే దీనిలో 2 డైమెన్షన్స్ ఉన్నాయి సినిమాలో, కథలో. ఒకటి వచ్చి ఒక స్ట్రగలింగ్ ఒక కళాకారుడు, ఒక సినీ కథా రచయిత తన లైఫ్ స్టార్ట్ చేశాడు. అది మనకు మన ఇండస్ట్రీలో చాలామందిని చూస్తుంటాం మనం. అలాంటి ఒక అమాయకంగా తన క్రియేటివిటీగా ఎలాగో లైఫ్లో నిలబడితే చాలు, సక్సెస్ అవుతే చాలు అనుకొని ఒక ధ్యేయంతో పెట్టుకునే ఒక వ్యక్తి సడన్గా తన మీద ఒక కేసు వచ్చి పడింది, కాపీరైట్ యాక్ట్. అసలు డిస్టర్బ్ అయిపోతారు. ఆర్టిస్ట్ చాలా సున్నిత మనస్కుడు. వాడి మీద కేసు వస్తే ఏమవుతుందో, నా కెరీర్ ఏమైపోతుందో, నా సినిమా ఏమైపోతుందో అసలు అని భయపడతారు. అలాంటి ఒక బ్యాక్ డ్రాప్తో అది స్లో ఫేజ్ ఉంటుంది. ఇదేందబ్బా ఏం చెప్పబోతున్నాడు డైరెక్టర్, రైటర్, ఎన్ని చూసాం ఇలాంటివి అన్న ఫీలింగ్లో ఉంటుంది. బట్ అక్కడ ఇంటర్నల్గా ఏదైతే అతని మీద ఒక కాపీరైట్ కేసు వచ్చి పడిందో, మా కథలో హీరో వాసు, అది నా లైఫ్లో పడింది. రియలీ? ఎస్, యాజ్ ఇట్ ఈస్గా. అక్కడ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఓకే. నేను సౌత్ ఇండియాలోనే ఒక టాప్ మోస్ట్ కంపెనీకి మేనేజర్గా ఉన్నా. యా సార్. అపార్ట్ ఫ్రమ్ ఆదిత్య, ఇంకొక పెద్ద కంపెనీకి. ఆ కంపెనీ మేనేజర్గా ఉన్నప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళని క్యాజువల్గా అప్రోచ్ కావడం జరిగింది ఆడియో ఎక్వైజేషన్ కోసం. అలా అనుకోకుండా వెళ్ళి కలవడం, కలిసి అక్కడ మాకెందుకో సాటిస్ఫాక్షన్ లేక వచ్చేసాం బ్యాక్. లేదు మనకు మా కంపెనీ వాళ్ళు కూడా లేదు కొంచెం ఎస్టాబ్లిష్ హీరోలతో వెళ్దాం అది. మేము వచ్చేసాక అక్కడ నా ప్రెజెన్స్ మాత్రమే ఉంది, కానీ నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ జీరో. అక్కడ ఏమైందంటే అది కాపీరైట్ కేసు కింద వాళ్ళు క్రియేట్ చేశారు. ఓకే. మాకు ఆల్రెడీ కంటెంట్ ఇచ్చినట్టుగా, మేము అప్లోడ్ చేసినట్టుగా క్రియేట్ చేశాడు. మాకు అర్థం కాల. చూస్తే నా మీద కేసుల మీద పెద్ద పెద్ద కేసులు పడిపోయాయి. ఓకే. అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయాను నేను. ఎవరికి మనం హాని చేయము, ప్రతిదీ ప్లాన్డ్గా చేసుకుంటాం లైఫ్ మీద. అలాంటి ఇలా జరిగింది ఏంటప్ప. 1 or 2 days డిస్టర్బ్ అయిపోయాను. తర్వాత దేవుడి వల్ల నాకున్న సర్కిల్తో కావచ్చు, న్యాయం నా వైపు ఉండడం వల్ల కానీ అది అలా అది మబ్బులిడిపోయినట్టుగా వెళ్ళిపోయింది. ఓకే. సో అది నా లైఫ్ మీద ప్రభావం ఉండిపోయింది. అది నేను ఎస్పెషల్గా నేను కథల కోసం ఎక్కువగా నేను అందరిలాగా అంటే ఆఫ్కోర్స్ ఒక తప్పు పట్టట్లేదు, నేను ఇంగ్లీష్ సినిమాలో, కొరియన్ సినిమాలు చూసే రకం కాదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఇప్పటికీ నాకు ఏదో పైన ఇంగ్లీష్ మాట్లాడితే అర్థం చేసుకుంటాను, కానీ నాకు పెద్ద ఇంగ్లీష్ మీద పట్టలేదు. అందుకని ఇంగ్లీష్ సినిమాలు చూడడం మానేసాను. చూస్తే కదా నేను కథల కాపీ కొట్టేది. అక్కడ ఎక్కడి నుంచో ఎందుకు ఎత్తుక్కోవడం, మన లైఫ్లో ఎన్నో కథలు ఉంటాయి. ప్రతి ఒక్కడి లైఫ్ కథే. నా లైఫ్లో నా చుట్టూతో జరుగుతున్నవే కథలుగా క్రియేట్ చేసుకోవచ్చు కదా అని అక్కడ బీజం పడింది నాకు. ఎలాగైనా సరే ఒక ఇన్నోసెంట్ పర్సన్, క్రియేటివ్ పర్సన్, ఒక రైటర్ కానీ డైరెక్టర్ కానీ తన మీద ఒక కేసు వచ్చి పడితే కాపీరైట్కి, అతను ఎలా దాన్ని బయటికి కొట్టాడని ఒక ఐడియా రాసుకున్నాను. ఆ తర్వాత నాకు స్పిరిచువల్గా నేను ఎక్కువ ట్రావెల్ అవుతుంటా. ఓకే. అన్ని స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళడం, ఎన్లైటెడ్ సోల్స్ పీపుల్ వాళ్ళతో ట్రావెల్ చేయడం. ఎస్పెషల్ నాకు కూడా ఒక గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్ ఉన్నారు. ఓకే.
ఆయన నోటికుండా వారి నోటికుండా ఎన్నోసార్లు పునర్జన్మ గురించి విన్నాను. లైఫ్ ఉంది ఆఫ్టర్ డెత్. చాలామంది మనలో ఏంటంటే చనిపోయాడు ఇంకా అయిపోయింది బుక్ పక్కన పెట్టాడు. నా దృష్టిలో యాక్చువల్ నా దృష్టి అంటే నా దృష్టి కాదు, ఉన్న విషయంలోనే చనిపోవడం అంటే ఒక పేజీ అయిపోవడం. ఈరోజు దాకా బహుశా ఎవరైనా చెప్పారో తెలీదు, ఇప్పుడే స్పాట్లో నాకు వస్తుంది. ఏంటంటే ఒక పుస్తకం చదువుతుంటే మనం ఒక పేజీ చదివాక ఏం చేస్తాం, రెండో పేజీకి వెళ్ళిపోతాం. ఇంకో కొత్త కంటెంట్ ఉంటుంది దాంట్లో. దీనిలో లేని న్యూస్ దీనిలో ఉంటుంది, ఇందులో ఉన్నా కూడా ఇంకా బెటర్మెంట్ ఉంటుంది. సో అలాగా ఆఫ్టర్ డెత్ దెర్ ఇస్ సమ్ మోర్ థింగ్. ఇంకొక లైఫ్ ఉంటుంది, ఇంకో లైఫ్ ఉంటుంది, ఇంకో లైఫ్. దీనికి మనకు వీఆర్ ఇన్ మన సనాతన ధర్మంలో మన భారతదేశంలో ఆథెంటిక్గా ఉంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అండ్ పునర్జన్మని ఎత్తిన వాళ్ళు, పునర్జన్మని దర్శించిన వాళ్ళు, వీళ్ళ ద్వారా నేను రీసెర్చ్ చేశా. ఓకే, నేను గాలిలో మాట్లాడలేదు, పునర్జన్మ అనేది ఉంది. సో ఆ పునర్జన్మని ఈ కథతో లింక్ చేస్తే ఎలా ఉంటుంది సార్? అంటే ఈ రీసెర్చ్ టైంలో ఎవరైతే పునర్జన్మ గురించి అంటే వాళ్ళ అంటే వేబ్స్ అంటే వైబ్స్ ఉన్నాయో వాళ్ళని మీట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీట్ అయినంటే మా గురువు గారు హీ టుక్ సో మెనీ బర్త్స్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. ఓకే, ప్రతి బర్త్లో ఎలా ఉండేవాడిని అని చెప్పాడు. సో అండ్ క్రమేపీ ఏంటంటే పాలిష్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడమే. ఆ తర్వాత వేరే నేను డైరెక్ట్గా పునర్జన్మ ఎత్తిన వాళ్ళని చూడలేదు, కానీ వాళ్ళ గురించి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశాను. ఓకే, మనకు మథురలో శకుంతలాదేవి గారు అన్నారు, మన సినిమాలో కూడా చూపించారు. సో అలా సో మెనీ ఇప్పటికి ఎంతోమంది ఉన్నారు, చాలా చూడాలి. కానీ ఇందులో కనీసం ఈ రోజు కూడా 1000 మంది భారతదేశంలో పునర్జన్మెత్తిన వాళ్ళు దృష్టాంతరాలు ఉంటాయి. ఓకే, మనం కళ్ళు మూసుకొని లేదు అనుకుంటే లేదని కాదు, ఎతకాలి. ఏదో చెప్తుంటే ఏదో చెప్పాడురా అని కాదు. రీసెంట్గా కూడా నేను కమ్ అక్రాస్ విత్ ఒక పర్సన్, ఒక 9-10 ఏళ్ళ బాలుడు వాళ్ళ పేరెంట్స్తో పాటు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాడు. వెళ్తూ సడన్గా ఆపేశాడు. అమ్మ ఇక్కడ మా ఇల్లు ఉంది, వెళ్దామని. మీ ఇల్లు ఏంట్రా, మన ఇంటి నుంచి వెళ్తుంటే, లేదు నా అసలు ఇల్లు ఇక్కడ ఉంది, రాని తీసుకెళ్తానని తీసుకెళ్ళి ఆ ఊళ్ళో ఒక 10 కిలోమీటర్ల లోపల తీసుకెళ్తే కరెక్ట్గా ఒక 6 years బ్యాక్, అదే 8 years, ఈ అబ్బాయి కన్నా 1 year ముందు ఒక అతను చనిపోయాడు. అతను ఫోటో చూపించాడు, ఇది నేను అన్నాడు అని. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరినీ పేర్లు పెట్టి పిలిచారు. ఒక అతనికి తన క్లోజ్ ఫ్రెండ్ అతను ఎక్కడున్నాడో ఎతికాడు. అతను పొలంలో పని మీద వెళ్ళాడంటే వాడిని పిలిపించండి, నేనంటే ఇష్టం వాడికి. వాడు వచ్చాక పర్సనల్ విషయాలు వాడికి వీడికి మాత్రమే తెలిసిన విషయాలు చెప్పితే వాడు బోర్ని ఏడ్చేశాడు. ఇది నీకు నాకు తప్ప ఎవరికి తెలియదురా, నువ్వేంటి నా విషయాలు చెప్తున్నావు అని. సో అలా ఎన్నో ఉన్నాయండి. మనం రాను చాలా విషయాలు మనం మర్చిపోవడానికి అలవాటు పడుతున్నాం. ఏది గుర్తు చేసుకోవాలో అది గుర్తు చేసుకోకుండా అనవసరమైన విషయాలు గుర్తు చేసుకుంటూ, అంటే ఇది అవసరమా అంటే నీ ఐడెంటిటీ ఉంది అనుకుంటే ఉంది, అది అవసరమే కదా. సో వాట్ యు ఆర్ అనేది, సో ప్రీవియస్ బర్త్ అనేది నీ మెమరీ, అది నీ మెమరీని నువ్వే దీన్ని డిలీట్ చేసుకుంటున్నావు. ఇట్స్ ఏ వ్యాస్ట్ సబ్జెక్ట్, అది డీప్గా స్టడీ చేస్తాం. అసలు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అది సరిపోదు. అది ఓషన్, అది ఓషన్. అంటే ఈ పునర్జన్మ కాన్సెప్ట్ని సో ఇక్కడ ఇదే వాసు అనే క్యారెక్టర్ తర్వాత అతను ఇరుక్కొని బయటికి రాలేని పరిస్థితిలో, ఎటువంటి పరిస్థితి అతను ప్రూవ్ చేయలేడు. అలాంటి టైంలో అతను 30-40 ఏళ్ళు, ఇతను రాసింది 3 ఏళ్ల క్రితం. ఆ కథ వచ్చింది నావల్గా పుస్తకంగా ప్రచురించబడింది 40 ఏళ్ల క్రితం. ఆ స్టోరీ అతను అన్సంగ్, ఏదైతే బయటికి రాని స్టోరీ బయటకు వస్తే వాళ్ళిద్దరికీ తెలుసు, ఇచ్చిన అన్నకి, తమ్ముడికి, రాసిన అన్నకి, పూర్వజన్మల అన్నకి. సో అక్కడ బయటపడడం అనేది అది క్లైమాక్స్లో. ఇప్పటికీ చాలామంది సినిమా ప్రేక్షకులు మంచి కథల్ని ఆదరించి ఇష్టపడే వాళ్ళకి శ్యామ్ సింగ్ గారే వచ్చినట్టు తెలియదు చాలామందికి. ఇది ఆ టైంలో కోవిడ్ వచ్చింది, ఒక 40-50% ఆడియన్స్ థియేటర్కి వెళ్ళలేని పరిస్థితి. చాలామంది ఓటీటీ కనెక్షన్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేవాళ్ళు చూడొచ్చు.